రాజకీయాల్లో అనుకున్నది అనుకున్నట్టు జరగడం చాలా వరకు అసాధ్యం. కానీ కమలం సేనకు ఆ విషయంలో మినహాయింపు కనిపిస్తోంది. ఆలస్యంగానైనా అసాధ్యాన్ని సుసాధ్యం చేసే దిశగా తెలంగాణలో ఆ పార్టీ ముందుకెళ్తున్న తీరు అలాంటి సంకేతాలే ఇస్తుంది. ఇప్పుడు అంతకంతకు గ్రాఫ్ పెంచుకుంటూ అంతకు మించి ఓట్లు సీట్ల నంబర్లు పెంచుకుంటూ దూసుకెళ్తున్న కాషాయ దళం ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా అవతరిస్తుందా ఏమో. రాష్ట్రంలో పొలిటికల్ సినారియో చూస్తుంటే అదే నిజమనిపిస్తోంది. మొన్న 8 ఎంపీలు 8 ఎమ్మెల్యేలు, ఇప్పుడు 2 ఎమ్మెల్సీలు. తెలంగాణలో బీజేపీ బలపడుతోందా? అధికారం దిశగా అడుగులు పడుతున్నాయా? ఇప్పటికే అసెంబ్లీలో పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి ఊహించని నెంబర్ సాధించి జోష్ మీదున్న కమలం సేనకు ఎమ్మెల్సీ ఎన్నికలు ఎక్స్ట్రా. కౌశిక్, నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేయడం బెస్టా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా? ఎందుకంత కన్ఫ్యూజన్? ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎక్స్పర్టా? ఎలా? బాస్ వాలా బీ ద బాస్ ఎనర్జీని తెచ్చిపెట్టారు. 2 టీచర్, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికలు జరగా రెండింట కాషాయ జెండా రెపరెపలాడటం తెలంగాణ పొలిటికల్ సీన్ ను ఒక్కసారిగా మార్చేసింది. ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉండడంతో పోటీ అంతా బీజేపీ కాంగ్రెస్ అన్నట్టుగానే సాగింది. అధికార కాంగ్రెస్ ను మట్టి కరిపించి కరీంనగర్ గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకున్న కమలం పార్టీ ఇక రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయం తామేనన్న సంకేతాలను బలంగా పంపింది. ఇటు అసెంబ్లీతో పాటు అటు పెద్దల సభలోనూ తమ గళం పెరిగిందని, ఇక రాబోయే ఎన్నికల్లో అధికారం తమదేనని ధీమా వ్యక్తం చేస్తుంది బీజేపీ. ప్రస్తుతం రాష్ట్రంలో కాషాయ పార్టీకి 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, 2 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఎంపీలో 2 కేంద్ర మంత్రులుగా రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే మండలిలో మొన్నటిదాకా ఒకే ఒక్క స్థానమున్న బీజేపీకి ఇప్పుడు మరో 2 సభ్యులు జత కలిశారు. దీంతో రాష్ట్రంలో పార్టీ మరింత పుంజుకుందన్న కాన్ఫిడెన్స్ కమలనాథుల్లో కనిపిస్తోంది. ఎందుకంటే ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలు 4 ఉమ్మడి జిల్లాలను కవర్ చేస్తాయి. ఆ పరిధిలో చాలా మంది కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ బీజేపీ అభ్యర్థులు విజయం సాధించడం ఆ పార్టీలో జోష్కు కారణంగా తెలుస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్న ఫలితాలు సాధించలేకపోయినా ఆ తరువాతి పరిణామాలను ఒక్కొక్కటిగా తమకు అనుకూలంగా మలుచుకుంటూ ముందుకు సాగుతున్న కమలదండు ఆ దిశగా ఒక్కో మెట్టు ఎక్కుతున్నట్టే కనిపిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత వ్యూహం మార్చిన బీజేపీ రాష్ట్రంలో ప్రతి అంశాన్ని హైజాక్ చేస్తుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ప్రతి ఫ్రేమ్లోనూ బీజేపీ కనబడుతోందంటే దాని వెనుక కమల వ్యూహం ఉందన్నది కాదనలేని వాస్తవం. మూసీ, హైడ్రా మొదలు ప్రభుత్వ వైఫల్యాలు, రైతుల తరపున పోరాటాలు, ఇలా ఇష్యూ ఏదైనా సరే ధర్నాలతో క్షేత్రస్థాయిలో దూసుకెళ్తున్న కమలం సేన ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీఆర్ఎస్ పోటీలో లేకపోవడంతో ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ కు తామే ప్రత్యామ్నాయమని నిరూపించే ఛాన్సును ఎట్టి పరిస్థితులలోనూ మిస్ కావద్దని భావించింది. అనుకున్నట్టుగానే 3 స్థానాలు గెలుచుకొని రాబోయే రోజుల్లో కాబోయే అధికార పక్షం తామేనన్న భరోసాతో నిలబడింది. అసెంబ్లీలో అదరగొట్టారు, పార్లమెంటులో పవర్ఫుల్ గా మారారు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరింత ఎదిగారు. ఇప్పుడు స్థానిక సమరంపై కన్నేశారు కమలనాథులు. త్వరలో జరగబోయే క్షేత్రస్థాయి యుద్ధంలో సత్తా చాటేందుకు తాజా విజయం బీజేపీ శ్రేణులకు బూస్టులా ఉపయోగపడడం ఖాయం. అందుకే ఈ ఉత్సాహం ఏమాత్రం తగ్గకుండా అదే జోస్తో స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తోంది బీజేపీ. ఇన్నాళ్లు కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ మైలేజ్ పొందే ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం సైడ్ అయింది. దీంతో గులాబీ పార్టీని కోలుకోకుండా చేయడం ద్వారా మరింత బలపడాలని భావిస్తోంది బీజేపీ. బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ అంతా కమలం వైపు టర్న్ కావడానికి ఇదొక చక్కటి అవకాశంగా భావిస్తుంది కమలం సేన. అంతేకాదు, బీఆర్ఎస్ చెబుతున్నట్లు పార్టీ మారిన ఎమ్మెల్యేల స్థానాల్లో ఉప ఎన్నికలు వస్తే అది తమకే కలిసొస్తుందని అంచనా వేస్తోంది. డబుల్ ఇంజిన్ సర్కారు దిశగా తెలంగాణ ప్రజల మైండ్ ను సెట్ చేయడమే ఇప్పుడు కాషాయ నేతల ప్రథమ ప్రాధాన్యంగా తెలుస్తోంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటితే బీజేపీకి ఆ తర్వాత టార్గెట్ అసెంబ్లీ ఎన్నికలే. మరి కాషాయ సేన కలలు నిజమవుతాయా లేదా అన్నది ఇప్పుడు పొలిటికల్ సస్పెన్స్.